హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకి యూట్యూబ్ మానిటైజేషన్ టైంలో మనం యూట్యూబ్ వాళ్ళకి అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఆ అడ్రస్ అనేది ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వాలా లేక పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలా? చాలా మందికి డౌట్ ఉంటుందండి. నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. అందుకని నేను టెక్ ఛానల్స్ చూసి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను. సో అది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రెజెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు మీరు ఉంటున్నది హైదరాబాద్లో ఉంటున్నారు. సో నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అనమాట. మేము ఆధార్ కార్డు ఏమీ చేంజ్ చేసుకోలేదు, కానీ ప్రజెంట్ అడ్రస్లో మా ఆధార్ కార్డులో మా అడ్రస్ అయితే ప్రజెంట్ ఉన్న అడ్రస్ అయితే లేదు అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటంటే, మీరు యూట్యూబ్కి ఇచ్చే అడ్రస్ అయితే ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మాత్రం మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ని మాత్రమే ఇవ్వండి. మీ పర్మనెంట్ అడ్రస్లో మీరు లేకపోతే ఆ అడ్రస్ అనేది ఇవ్వద్దు. ఎందుకంటే మనం మానిటైజేషన్ టైంలో మన ఇంటికి ఒక పిన్ వస్తుంది, గూగుల్ పిన్. ఆ పిన్ని కనుక మనం తీసుకుని మనం యాడ్సెన్స్ అనేది యూట్యూబ్లో ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఆ యాడ్సెన్స్లో కనుక యాడ్ చేస్తేనే మనకి యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ నెక్స్ట్ నుంచి మనకి మనీ అనేది వస్తుంది. సో మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో అయితే మీరు ఉంటున్నారో ఆ అడ్రస్ మాత్రమే మీకు యూట్యూబ్లో అడ్రస్ అని మెన్షన్ చేస్తారు. వెరిఫై చేసుకోమని మళ్ళీ అడుగుతారు. ఆ వెరిఫికేషన్లో మీ ప్రజెంట్ ఉన్న అడ్రస్ మాత్రం ఇవ్వండి. మీరు అటు ఇటు తిరుగుతూ ఉన్నాము, మేము ఒక చోట ఉండము అని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా. సో మీరు మానిటైజేషన్కి ఎప్పుడైతే అప్లై చేస్తారో, యాడ్సెన్స్లో ఎప్పుడైతే మీరు మన పర్మనెంట్ అడ్రస్ని పెడతారో, మీరున్న అడ్రస్ని పెడతారో ఆ టైంలో మీ గూగుల్ పిన్ రావాలి అనుకుంటే కంపల్సరీగా ఒక 20-25 డేస్ ఒక ప్లేస్లో మీరు మీ అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్ ప్లేస్లో మీరు ఉండేలాగా చూసుకోండి. అది పర్మనెంట్ అడ్రస్ అయినా కావచ్చు, ప్రజెంట్ అడ్రస్ అయినా కావచ్చు. మీరు ఏంటంటే ఒక 20 డేస్ మనకి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, 1 వీక్లో మనకి గూగుల్ పిన్ అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే సిటీ కాబట్టి. సో ఇప్పుడు చిన్న విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళకి పిన్ రావాలి అనుకుంటే కంపల్సరీగా ఒక 15 డేస్ 20 డేస్ అయితే టైం పడుతుంది. అందుకోసం అని ఏం చేస్తారంటే, మీరు ఏ అడ్రస్ అయితే యూట్యూబ్లో ఇచ్చారో ఆ అడ్రస్లో కనీసం మీరు ఒక 20-25 డేస్ ఉండేలాగా ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మీరు గూగుల్ పిన్ని మీరు తీసుకోవచ్చు. వెంటనే మీరు యాడ్సెన్స్లో ఆ పిన్ అనేది మెన్షన్ చేస్తే మీకు యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఆ నెక్స్ట్ నుంచి మీకు మనీ అనేది యాడ్ అవుతుంది. మీరు అలా గూగుల్ పిన్ ఎంటర్ చేయకపోతే మీకు మనీ అనేది యాడ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే అవర్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. ఈ అవర్స్ అనేది కౌంట్ అవ్వదు. చాలామంది చూసుకోరనమాట. మీకు 4000 వాచ్ అవర్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు యూట్యూబ్ మనకి మానిటైజేషన్ అవ్వాలంటే కంపల్సరీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఆ తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేయాలి. ఇవన్నీ అయిపోతాయి. చాలామంది మానిటైజేషన్కి అప్లై చేయరనమాట. ఒకవేళ ఎప్పుడో అప్లై చేశారనుకో, మాకు ముందు అన్ని అవర్స్ కలుస్తాయా అంటే, మీకు ముందు అవర్స్కి క్యాలిక్యులేట్ చేయరు వాళ్ళు. తర్వాత నుంచి మీకు మనీ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు 4000 అవర్స్ అయిపోయాయి కదా, దీంట్లో మాకు వచ్చే యాడ్ ఎప్పుడైతే ప్లే అవుతుందో అప్పుడే మీకు మనీ అనేది వస్తుంది అనమాట. మీకు అవర్స్ అయిపోయినా రావు, వ్యూస్ అయిపోయినా రావు. సో ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాతనే మానిటైజేషన్కి అప్లై చేస్తాం కదా. అలా అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మొత్తం వెరిఫై చేసుకుంటారు, వీళ్ళకి అన్నీ ఓకే అని చెప్పేసి అన్న తర్వాత మనం పిన్కి గూగుల్ పిన్ అనేది మన ప్రజెంట్ ఏ అడ్రస్ అయితే ఉన్నామో ఆ అడ్రస్ ఇచ్చుకుంటే చాలా బెస్ట్ అనమాట. లేదంటే తర్వాత మీకు మళ్ళీ పిన్ రాకపోవడం, మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ అప్లై చేయడం, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. టైం వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే చూసుకోండి కొంచెం మీ వాచ్ అవర్స్ అనేవి అవుతున్నాయా లేదా, లేదంటే ఎంతవరకు వచ్చాయా అనేది చూసుకుంటూ ఉండండి. చాలా మందికి ఏంటంటే వాళ్ళు 4000 వాచ్ అవర్స్ అయిపోతాయి పాపం, కానీ చూసుకోరు. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఏం తెలియదు అనమాట. నేను మానిటైజేషన్కి మనం ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను, ఒకసారి చూడండి. అసలు ఫస్ట్ మానిటైజేషన్కి ఎలా ఎలిజిబుల్, మనము ఎలా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్కి వెళ్ళే ముందు ఒక మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దాంట్లో కనుక కాపీరైట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి మీరు మొత్తం వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే డబల్ టైం మీరు వీడియోస్ అయితే ఏం పెట్టద్దు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక వీడియో తీశారు, దాన్ని ఒక 4-5 సాంగ్స్కి పెట్టేశారు అనుకోండి, దానివల్ల కూడా మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో దాని రీయూజ్డ్ కంటెంట్ అంటారు. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే మన మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. సో ఇప్పటి వరకు నేనైతే మీకు చాలా మందికి తెలియదు, నేను ఇన్స్టాలో
కొన్ని రీల్స్ చేసి అవి డౌన్లోడ్ చేసి దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టాను. సో అలా పెట్టడం వల్ల నాకు వ్యూస్ అనేవి పెరిగాయి. కానీ ఏంటంటే మనకి రీయూజ్డ్, అంటే అక్కడ మనమే యూజ్ చేసినా సరే అది రీయూజ్డ్ అవుతుంది. సో ఇప్పుడు అవన్నీ నేను డిలీట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో మానిటైజేషన్కి ఎవరైతే కొంచెం 3000 అవర్స్ దాటి ఉన్నారో వాళ్ళు మీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని మీరు డబల్ ఏదైతే పెట్టారో అవన్నీ డిలీట్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు 1000 వీడియోస్ అయిపోయాయి, 1000 వీడియోస్లో మేము డబల్ ఏది పెట్టాము మాకు గుర్తులేదు అని చాలా మంది అనుకుంటారు కదా. అప్పుడు ఏం చేయాలంటే మీరు ముందుగానే డిలీట్ చేసుకుంటూ ఉన్నారనుకో, మీకు 2000 వీడియోస్ వరకు అవ్వకుండానే మీరు అలా డిలీట్ చేసుకుంటూ ఉంటే మీకు మానిటైజేషన్ అనేది ఆగదు, ప్రాసెస్ అనేది. లేదంటే మళ్ళీ రీఅప్లై అసలు మీకు ప్రాబ్లం ఎక్కడ అనేది తెలియదు. సో రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగా 3 times 4 times అలా రీఅప్లై చేశారనుకోండి, తర్వాత యూట్యూబ్ ఛానల్ అనేది పోతుంది మనకి. సో అదైతే మెయిన్గా చూసుకోండి. మనం చెప్పేది ఏంటంటే మీరెవ్వరూ అలా చెయ్యొద్దు. రీయూజ్డ్ చేశారంటే కాపీరైట్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ ఛానల్ మానిటైజేషన్ అనేది కూడా ఆగిపోతుంది. ప్రజెంట్ అడ్రస్ని పర్మనెంట్ అడ్రస్ని రెండు ఒకటే ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఆధార్లో ఒక అడ్రస్, మీరుండే ఒక అడ్రస్ వేరైతే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ మాత్రమే మీ ఛానల్కి ఇచ్చుకోండి. అలా ఇచ్చుకుంటేనే గూగుల్ పేని డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది. మీరు దాన్ని యాడ్సెన్స్లో అప్లై చేసిన తర్వాత నుంచి మీకు అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.